నాయకత్వంలో ముందుకు సాగేందుకు విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి నాయకత్వ మార్పు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విపక్షాలకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారన్న మమతా బెనర్జీకి మిత్రపక్షాల మద్దతు పెరుగుతోంది. ఈ పరిణామాలతో విపక్ష కూటమి నాయకత్వ మార్పు తప్పదా అనే చర్చ మొదలైంది. విపక్ష కూటమికి కాంగ్రెస్ సారథ్యం వహిస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి లోక్సభ ఎన్నికల్లో కొంతమేర రాణించగలిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకోగలిగింది. అయితే లోక్సభ ఎన్నికల అనంతరం పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష కూటమి ఘోర పరాజయం పాలైంది. పలు రాష్ట్రాల్లో విపక్ష కూటమి విజయం ఖాయమని భావించినప్పటికీ వాస్తవంగా అది సాధ్యం కాలేదు. దీంతో విపక్ష కూటమి సారథ్య బాధ్యతల మార్పు గురించి ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు కారణం కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి పెద్దగా రాణించలేకపోతుండడమే. వాస్తవానికి లోక్సభ ఎన్నికల ముందు విపక్షాలు ఇండి కూటమిగా ఏర్పడిన సమయంలోనే ఆ కూటమికి సారథ్య బాధ్యతల విషయంలో పలు ప్రధాన పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ కూటమికి కన్వీనర్గా తనను నియమించలేదనే కారణంతో పాటు ప్రధాని పదవి ఆశించిన నితీష్ కుమార్ కు విపక్ష కూటమి మద్దతుపై స్పష్టత లేకపోవడంతో ఆయన కూటమిని వేడి మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. తొలుత విపక్ష కూటమి పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చిన వారిలో నితీష్ కుమార్దే కీలక పాత్ర. ఆ తర్వాత టీఎంసీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అన్నీ విపక్ష కూటమి ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించాయి. కానీ నితీష్ కుమార్ కూటమిని వేడిన తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని ఆ కూటమి లోక్సభ ఎన్నికలకు వెళ్లింది. ఆ సమయంలో సీట్ల పంపకాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ చాలా వరకు తగ్గాల్సి వచ్చింది. అయితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లలోనే పోటీ చేసింది. కానీ విపక్ష కూటమిలోని మిగతా పార్టీలన్నింటికంటే ఎక్కువ సీట్లను సాధించి ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకుంది. కాంగ్రెస్ ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకుందో అప్పటి నుంచే విపక్ష కూటమి పార్టీలు అన్ని కాంగ్రెస్ సారథ్యంలో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సారథ్యంపై కూటమిలోని మిత్రపక్షాల్లో కొద్దిగా వ్యతిరేకత రావడం మొదలైంది. ఇక ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏకంగా కూటమి నాయకత్వ మార్పుకు సంబంధించిన చర్చ మొదలైంది. దీంతో ఒక్కొక్కరిగా కూటమి నాయకత్వ మార్పుకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మమత తాను కూటమికి నాయకత్వం వహిస్తారని ప్రకటించారో అప్పటి నుంచి మిగిలిన భాగస్వామ్య పార్టీలు ఒక్కొక్కటిగా మమతకు మద్దతు తెలుపుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం దీనికి ఏ అర్హత ఉందంటూ ప్రశ్నించింది. విపక్ష ఇండి కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సారథ్యానికి క్రమంగా కాంగ్రెసేతర నేతల మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్కు గట్టి మద్దతుదారుగా ఉన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తాజాగా ఈ జాబితాలో చేరడం విశేషం. ఎన్నికల్లో బెంగాల్కు వెలుపల గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ వంటి రాష్ట్రాల్లో టీఎంసీ ప్రభావం పెద్దగా ఏమీ లేదంటున్న కాంగ్రెస్ అభ్యంతరాన్ని లాలూ ప్రసాద్ తోసిపుచ్చారు. విపక్ష కూటమిని మమతా నడపగలదని, ఆమెకు నాయకత్వం ఇవ్వాలని లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన నేతలు సైతం మమతా నాయకత్వానికి మద్దతుగా గళం విప్పారు. లాలూ తనయుడైన ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ సైతం మమత సారథ్యంపై ఎటువంటి అభ్యంతరం లేదని, నిర్ణయం మాత్రం ఏకగ్రీవంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే మమతకు మిత్రపక్షాల మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. విపక్ష కూటమి నాయకత్వ మార్పు విషయంలో మిత్రపక్షాల్లోని కొందరు కింది స్థాయి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తొందరపడి ఎవరూ స్పందించవద్దని కాంగ్రెస్ ఎంపీలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇటీవల పార్లమెంటు ఆవరణలో పార్టీ ఎంపీలతో సమావేశమైన రాహుల్ విపక్ష కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్కు ఈ వ్యవహారాన్ని చెక్కదిద్దే సామర్థ్యం ఉన్నట్లు వారికి సర్ది చెప్పినట్లు సమాచారం. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏటం తీసుకుంటారో చెప్పడం కష్టం. విపక్ష కూటమిలో భాగస్వామ్య పార్టీ కానీ వైసీపీ సైతం మమతా నాయకత్వానికి మద్దతు ప్రకటించడం విశేషం.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ విపక్ష కూటమిని నడపడానికి సరైన నాయకురాలే అంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విపక్ష కూటమి నాయకత్వంపై బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే చర్చించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని, కూటమిలోని అన్ని పార్టీలు నాయకత్వ మార్పుపై చర్చకు అంగీకరిస్తున్నట్లు శివసేన యూబీటీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ పేర్కొనడంతో దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తంగా విపక్ష కూటమి నాయకత్వ మార్పుపై కాంగ్రెసేతర పార్టీలు ఒక్కతాటిపైకి వస్తున్న నేపథ్యంలో త్వరలోనే నాయకత్వ మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విపక్ష కూటమికి కాంగ్రెస్ సారథ్యం వహిస్తోంది. కానీ విపక్ష ఇండి కూటమిలోని పార్టీలు నాయకత్వ మార్పుకే మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.